మీలో కూడా ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ చెప్పండి గైస్. మా అమ్మకి ఇడ్లీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారనని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వాల్ ఛానల్. చెన్నైలో మీ తెలుగు అమ్మాయి. అండ్ ఈ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఇడ్లీ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తానో ఆ రోజు అయితే ఎదర్ బ్రేక్ఫాస్ట్ అయినా స్కిప్ చేయాల్సిందే, లేకపోతే ఏదైనా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయినా చేయాల్సిందే. మీరు అనొచ్చు, ఏముంది ఇడ్లీ కాకుండా వేరేదైనా ఒకేసారి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని. ఏం చేస్తాం, ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ అంటే ఇష్టం, నాకేమో ఇడ్లీ అంటే ఇష్టం. మా కేంద్ర బాబు ఇడ్లీలు కోలాని ఎవరు స్కిప్ చేయకండి గైస్. పెద్దబాయ్ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే స్టార్ట్ చేశాను. ఏదైనా డిజైన్ పోస్ట్ చేద్దాం ఇన్స్టాగ్రామ్లో అన్నట్టు. పేజ్ ఒకటి ఓపెన్ చేస్తే సరిపోదు కదండి, దాంట్లో డే బై డే ఏదో ఒక డిజైన్స్ పోస్ట్ చేస్తే కానీ మనకి ఆర్డర్స్ కానీ ఫాలోవర్స్ కానీ రీచ్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి నా కిచెన్ చూసి ఎవరు తిట్టుకోకండి, ఏంటి ఇలా పెట్టుకుందని. టిఫిన్ అవన్నీ పడిపోయండి. నాకు ఇంట్లో ఏ పని చేయాలన్నా ఇష్టమే, కానీ ఈ వాషింగ్ దగ్గరికి వచ్చేసరికి నాకు ఎందుకో నచ్చదు. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్న మిస్టర్ మజిల్ కిచెన్ క్లీనర్ స్ప్రే అయితే ఎంత బాగా యూజ్ అవుతుందంటే, ఏవైనా మొండి మరకలు ఉన్న 10 minutes అలా స్ప్రే చేసి వదిలేసి స్క్రబ్ చేస్తే చాలా ఈజీగా పోతుంది. ఇది ఎవరు ప్రమోషన్ అనుకోకండి, నాకున్న 70 సబ్స్క్రైబర్స్కి ఎవరు ప్రమోషన్స్ ఇవ్వరు. నాకు నచ్చింది, బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు మీతో షేర్ చేసుకుంటాను.